తెలంగాణ జాతిపిత ఎవరు అని. ఈ మధ్యకాలంలో జాతిపిత మీద గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అవాకులు చవాకులు పేరుతూ ఉన్నాడు, అవమానకరమైన భాషను వాడుతున్నారు. సరే, ఆయన భాష తీరును ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. ఇప్పుడు మనం చర్చించుకుందాం జాతిపిత ఎవరికి అర్హత ఉందని. బహుశా రేవంత్ రెడ్డి గారు ఎవరినో జాతిపిత అని ప్రజెంట్ చేయాలని ప్రయత్నం చేస్తుండవచ్చు, కానీ వాళ్ళంతా బండి కింద వెళుతున్నప్పుడు ఒక సామెత ఉంది కదా, అంతవరకే. వాళ్ళు బండిని నడపలేదు. బండి వెళుతుంటే బండి వెనకాలో, బండి కిందనో, బండితోనో, బండి పక్కనో నడిచిన వాళ్ళంతా. సరే, ఇప్పుడు నిజంగా జాతిపితకు ఎవరికి అర్హత ఉంది? ఇక్కడ క్లియర్గా చెప్పదలుచుకుంది ఏమిటంటే, తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ నుంచి కానీ కేసీఆర్ యొక్క టీం నుంచి కానీ అఫీషియల్గా ఈరోజు వరకు ఇంతవరకు ఎప్పుడు కూడా వ్యవహరించబడలేదు. నేనే జాతిపిత, నన్ను పిలవండి అని కేసీఆర్ ఏ రోజు కానీ ఎక్కడ కానీ వ్యవహరించిన దాఖలాలు లేవు, లేదా వాళ్ళు టీము కూడా ప్రకటించిన దాఖలాలు లేవు. ఇది నెంబర్ 1 నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఇకపోతే జాతిపితగా పిలవాలంటే ఎవరికి అర్హత ఉంది? తెలంగాణ జాతిపితగా పిలవాలంటే ఎవరికి అర్హత ఉంది ఒకసారి చూద్దాం. అది కేసీఆర్క, జయశంకర్ సారిక, కాళోజీ గారిక, గద్దర్ గారిక, మరే ఆయన రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్న ఒక వ్యక్తి, నేను ఆ వ్యక్తి పేరు వ్యవహరించదలుచుకోలేదు. వీళ్ళకుందా? వీళ్ళల్లో ఒకరిని జాతిపితగా పిలవాలంటే మిగతా వాళ్ళందరూ ఎట్టిపోతారు. నిర్బంధాల మధ్యల తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసి నిర్బంధాల మధ్యలో బహిరంగ సభలు పెట్టినటువంటి మారోజు వీరన్న, బెల్లి లలితకు వారికి ఎందుకు స్థానం ఉండదు? ఆ తర్వాత 1969లో ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఉద్యమం ముందడిగేసి ఉద్యమం ఒక రూపం రావడానికి ఖమ్మంలో దీక్ష తీసిన రవీంద్రనాథ్ గారు ఎందుకు కాకూడదు? తెలంగాణ 1969 పోరాటంలో క్రియాశీలకంగా పోల్చినటువంటి ముచ్చర్ల సత్యనారాయణ గారు ఎందుకు అర్హత ఉండదు? అలాగే మలిదశ, తొలిదశ, 1951 ముల్కీ, నాన్ ముల్కీ ఉద్యమాలు తెలంగాణ ఎప్పుడైతే హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడినప్పటి కానించి మొదలు పెడితే హైదరాబాద్ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి సీమాంధ్రప్రదేశ్లో కలిపిన కానించి తెలంగాణ తణుకులాడుతూనే ఉంది. ఆ రోజు నుంచి ప్రారంభించినటువంటి తెలంగాణ హక్కుల, తెలంగాణ నష్టాలని, తెలంగాణ ఘోషని వినిపించినటువంటి జయశంకర్ సార్ కాడు మొదలు పెడితే అందరికీ అర్హత ఉండి ఉండవచ్చు, అందరికీ ఉంది కూడా. కానీ ఇది ఎవరివ్వాలి జాతిపిత అంటే ఎవరు ఇంతవరకు ఎందుకో చెప్తా. మన దేశ జాతిపిత మహాత్మా గాంధీ జాతిపితగానే మేము వ్యవహరిస్తున్నాం. అందరూ కూడా చాలా ప్రభుత్వ అధికారికటువంటి ప్రచారాల్లో కానీ ఎక్కడ కోట్ చేసినా మన దేశ జాతిపిత ప్రియతమ గాంధీ గారని వ్యవహరిస్తారు. అయితే మన దేశ జాతిపితని ఎప్పటి నుంచి భారత ప్రభుత్వం గుర్తించిందంటూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఒకరు ప్రశ్నించడం జరిగింది. కానీ భారత ప్రభుత్వం ఇంతవరకు ఈ దేశ జాతిపిత మహాత్మా గాంధీని అఫీషియల్గా ప్రకటించబడలేదు అని చెప్పింది. అయినా జాతిపితగా మనం ఎలా వ్యవహరిస్తున్నామంటే ప్రజల గుండెల్లో ఉన్నాడు ఆయన, ప్రజలు ఆయనను విశ్వసించారు. మహాత్మా గాంధీ నేతృత్వంలోనే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని. అంటే ఈ దేశ ప్రథమ స్వాతంత్ర పోరాటం 1857లో మొదటిసారిగా తిరుగుబాటు చేసిన మంగల్ పాండే, ఆ తర్వాత తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి నుంచి మొదలు పెడితే స్వాతంత్రం వచ్చేంత వరకు పోరాడినటువంటి ఎంతోమంది అమరులు, భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందరూ ఉన్నారు కదా. మరి గాంధీ గారిని ఎందుకు జాతిపితగా మనం వ్యవహరిస్తామంటే పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా విలువైన వాళ్ళే, వాళ్ళకు కూడా ఏదో ఒక రకంగా గౌరవించుకోదగిన వారే. కానీ ఇక్కడ ఉద్యమం చేసుడితో పాటు ల్యాబింగ్ కానీ కార్యరూపంలో తీసుకొచ్చిన వారు ఎవరైతే భుజస్కంధాల మీద పెట్టుకొని వచ్చారో వాళ్ళని స్వాతంత్ర వీరుడిగా సిద్ధించిన కర్తగా మనం చెప్పుకుంటాం. అలాగే తెలంగాణ ఉద్యమం ఎంతోమంది అమరులు ఎంతోమంది ఉన్నారు. కానిస్టేబుల్ కృష్ణయ్య, నిన్నటి శ్రీకాంతాచార్యులు, ఇలా మొదలు పెడితే ఎంతోమంది 1200 మంది ఉన్నారు. వాళ్ళందరి కూడా గౌరవనీయులే. కానీ ఒక
జాతిపితగా గుర్తించాలంటే ప్రజల హృదయం నుంచి వస్తుంది. అది వస్తే అయితే కేసీఆర్ గారు, లేదంటే జయశంకర్ సారే అని నా ఉద్దేశం. ఈ జాతిపిత, తెలంగాణ జాతిపిత అంటే కేసీఆర్ గారు లేదా జయశంకర్ సార్. అయినా కూడా కేసీఆర్ గారు నేను జాతిపితగా వ్యవహరించబడేంతవరకు చెప్పలేదు. అయినా వీళ్ళు కేసీఆర్ గారో జయశంకర్ సారో జాతిపిత అయితే మీకేమి ఇబ్బంది ఉంటుంది? కేసీఆర్ ప్రభ కానీ కేసీఆర్ కానీ క్రెడిటబిలిటీ ఉన్న రోజులు మీ పప్పులు మీ రాష్ట్రంలో ఉడకవని భావిస్తున్నారు. కానీ తెలంగాణ వెలుగుతున్న రోజులు, తెలంగాణ వెలగాలని రోజులు ఉన్న రోజులు కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉంటాడు. కేసీఆర్ రాజకీయాలు, బీఆర్ఎస్ పార్టీ కుంభకోణాలు, స్కామ్లు అప్రస్తుతం దీంట్లో. ఎందుకంటే తెలంగాణ సాధకను మాత్రమే చూడాలి, తెలంగాణ ప్రయోజనాలు మాత్రమే చూడాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మాలాంటి వాళ్ళు తెలంగాణ ప్రయోజనం గురించి మాత్రమే ఆలోచిస్తారు. రాజకీయ పార్టీలు, రాజకీయ తీరులు, కుంభకోణాలు, స్కాములు అవన్నీ కూడా వేరే చర్చ. 2014 తర్వాత వేరే చర్చ. కానీ 2014 ముందు తెలంగాణ ఇయ్యని తప్పని పరిస్థితులు మెడలోంచినటువంటి విధానం కేసీఆర్ అక్కడ రాజకీయ ఉద్యమ పోరాట ఎత్తుగడలు. పోనీ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్న, తెలంగాణ జాతిపిత అంటే తెలంగాణని ఇచ్చినటువంటి మరి సోనియా గాంధీని మీరు ఏమైనా తెలంగాణ తల్లిగానో తెలంగాణ జాతిపితగానో గుర్తించాలనుకుంటున్నారా? అలా అయితే బ్రిటిష్ గవర్నమెంట్, బ్రిటిష్ రాణిని ఈ దేశ స్వతంత్రం ఇచ్చిన వారని వాళ్ళకు ప్రాధాన్యతను ఇస్తానంటున్నారా? మీరు స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. మీరు రాజకీయ విమర్శలు చేయండి, కానీ తెలంగాణ ఉద్యమకారుల పట్ల తుపాకీ పట్టినటువంటి మీరు, తెలంగాణ ఏర్పాటును నిరసించిన మీరు, సమైక్య ఆంధ్రాన్ని భుజాలు వేసుకున్న మీరు తెలంగాణ జాతిపిత గురించి కానీ తెలంగాణ పోరాట ఉద్యమం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇంకోసారి మీరు తెలంగాణ జాతిపిత గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే చరిత్ర హీనులుగా ఉంటారనేది నా వ్యక్తిగత అభిప్రాయం.